శ్రీకృష్ణాయ నమః. బ్రహ్మ విచారం చేయటంలో బృహస్పతిలాగా చింతన చేసేవాడు. జితేంద్రియత్వంలో సాక్షాత్ శ్రీహరిలాగా ఉండేవాడు. గోవులు, గురువులు, వేదవేత్తలు, హరిభక్తులు యందు భక్తి, బిడియం, నియమం, మంచి స్వభావాలను కలిగి ఉండటంలోనూ, పరులకు మేలు చేయటంలోనూ పృథు తనకు తానే సాటిగా ఉండేవాడు. పృథు కీర్తిని ముల్లోకాలలో ఆయా స్థానాలలో పురుషులు బిగ్గరగా గానం చేయగా శ్రీరాముడు సత్పురుషుల హృదయాల్లోకి ప్రవేశించినట్లుగా ఆ కీర్తి ఇంటి పనులు చేసుకోవటంలో నిమగ్నులై ఉన్న స్త్రీల చెవులకు కూడా వినిపిస్తూ ఉండేది. ఇంతటితో 4వ స్కందంలోని 22వ అధ్యాయము సమాప్తం. 23వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పృథు పరమగతిని పొందటం చెప్పబడింది. వేనపుత్రుడైన పృథువు గొప్ప ధైర్యం గలవాడు. ఆయన ప్రజలను చక్కగా పరిపాలిస్తూ స్వయంగా పల్లెలు, పట్టణాల మొదలైన వాటిని నిర్మించాడు. వాటిని స్వయంగా అభివృద్ధి చేశాడు. కదిలే ప్రాణులకు, కదలని ప్రాణులకు కూడా జీవనోపాధిని కల్పించి సత్పురుషుల ధర్మాన్ని రక్షించాడు. ఏ ప్రయోజనము నెరవేర్చటం కోసమే ఆయన ఈ లోకంలో అవతరించాడో ఏదో ప్రయోజనం, అది ఈశ్వరేచ్ఛ ప్రకారంగా పూర్ణంగా సాధింపబడింది. దేనికోసం వచ్చాడో అది సాధింపబడింది. పృథువు భూమిని కూతురుగా స్వీకరించాడనుకున్నాం కదా. ఆయనకు తన కాల పరిమితి సమీపిస్తుందని తెలిసింది. అప్పుడు ఆయన తనను విడిచిపెడుతున్నాడనే దుఃఖంతో భూమి ఏడుస్తున్నట్లుగా అయిపోయింది. పృథువు భూమినంతటినీ తన కుమారులకు అప్పజెప్పి తాను భార్యతో కలిసి తపస్సు చేయటానికే అడవికి వెళ్ళాడు. అప్పుడు రాజు వెంట అనుచరులు ఉండేవారు. ఇప్పుడు రాజుగారు అనుచరులు లేకుండా రాజ్యం విడిచిపెట్టి వెళ్లిపోతుండగా ప్రజలు ఎంతో దుఃఖించారు. పృథువు వనంలో ఎంతో జాగ్రత్త వహిస్తూ తనకు నియమభంగం కాకుండా చూసుకున్నాడు. వానప్రస్థులకు ఇష్టమైన తపస్సు తీవ్రంగా చేయసాగాడు. ఆయన పూర్వం భూమినంతటినీ జయించటానికి ఎంతటి పట్టుదల కలిగి ప్రయత్నం చేశాడో ఇప్పుడు కూడా తపస్సు చేయటంలో కూడా అంతటి పట్టుదలనే కలిగి ఉన్నాడు. ఆ దుంపలను, ఇద్దరు కూడా అట్లనే, ఆ దంపతులు దుంపలను, వ్రేళ్లను, పండ్లను తినేవారు. ఒకప్పుడు ఎండుటాకులు మాత్రమే తినేవారు. కొన్ని నెలలు అయితే నీటిని మాత్రమే త్రాగి ఉండేవాడు. ఆ నియమం పూర్తి కాగానే గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించి తపస్సు చేశాడు. నిత్యము భగవన్నామాన్ని మననం చేసుకునే ఆ పృథువు వానప్రస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహించాడు. వేసవి కాలంలో 4 దిక్కులలో మంటల తాపాన్ని, పైన సూర్యుడి తాపాన్ని సహిస్తూ తపస్సు చేశాడు. వర్షాకాలంలో వర్షపు ధారణను సహిస్తూ చలికాలంలో కంఠం వరకు నీటిలో నిలబడి తపస్సు చేశాడు. ఆయన ఆ కాలంలో నేలపై పడుకున్నాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడయ్యాడు. అందుచేత శీతోష్ణాది ద్వంద్వాలను సహిస్తూ వాగింద్రియాన్ని నియంత్రించాడు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ప్రాణాయామాన్ని అభ్యసించాడు. శ్రీకృష్ణుణ్ణి ఆరాధించాలని కోరుకొని ఉత్తమమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు క్రమక్రమంగా పండిపోయింది. ఆయన కర్మవాసనలన్నీ నశించి అంతఃకరణం పరిశుద్ధమైనది. ఆయన ప్రాణాయామాన్ని అభ్యాసం చేసి జ్ఞానేంద్రియాలను, మనస్సు అనే అంతరింద్రియాన్ని చక్కగా నిగ్రహించాడు. సంసార బంధం నుండి విముక్తుడయ్యాడు. పూజ్యుడైన సనత్కుమారుడు పృథు అన్నిటికన్నా గొప్పదైన ఆధ్యాత్మయోగాన్ని బోధించాడు. సాధకుడు ఈ యోగంలో అంతర్ముఖుడై ఆత్మరూపంగా ఈశ్వరుని దర్శిస్తాడు. మనుష్యులలో శ్రేష్ఠుడైన ఈ పృథు ఈ యోగంతోనే ఆ పురుషోత్తముడిని సేవించాడు.
సత్పురుషుడైన ఆయన అన్ని కాలాల్లోనూ భగవంతుడి ఆరాధనయే ధర్మంగా కలిగి ఉండి శ్రద్ధతో సాధన చేశాడు. అప్పుడు ఆయనకు పరబ్రహ్మ స్వరూపుడు భగవంతుడు అయిన శ్రీహరియందు సంసార విషయాలతో సంబంధం లేని భక్తి కలిగింది. భగవంతుని సేవ చేయటంతో పృథువు యొక్క అంతఃకరణం శుద్ధమైన సత్వగుణం కలదిగా అయిపోయింది. ఆయన భగవంతుణ్ణి నిత్యము స్మరించటంతో భక్తి వృద్ధి చెందింది. ఆ భక్తితో ఆయనకు వైరాగ్యము, ఆత్మజ్ఞానము కలిగాయి. ఆత్మజ్ఞానంతో ఆయన తన దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే భ్రాంతిని విడిచిపెట్టాడు. ఈ సంసార బంధాన్ని ఆయన ఛేదించాడు. ఆయనకు గల సంశయాలన్నీ పటాపంచలైపోయాయి. ఈ సంశయాలు తాను జీవుడననే భ్రాంతిని ఆశ్రయించి ఉండటం వల్ల కలుగుతున్నాయి కదా. ఆత్మతత్వం తెలియటంతోనే పృథు మహారాజుకు భేదబుద్ధి తొలగిపోయింది. కోరికలు నశించిపోయాయి. అప్పుడు ఆయన జీవభావాన్ని నశింపజేసే జ్ఞానాన్ని అందించినటువంటి ఆధ్యాత్మ యోగాన్ని కూడా విడిచిపెట్టేశాడు. నిత్యము ప్రయత్నం కొనసాగించే సాధకుడు శ్రీహరి గాథల యందు ప్రీతి కలిగేంత వరకు కూడా యోగ సిద్ధుల పట్ల ఆసక్తిని విడిచిపెట్టలేడు. పృథువుకు మాత్రం అటువంటి ప్రీతి కలగటంతో యోగ సిద్ధుల పట్ల ఆసక్తి కలగలేదు. ఈ విధంగా వీరులలో ఉత్తముడైన ఆ పృథు మహారాజు తన బుద్ధిని ఆత్మస్వరూపమందే నిలిపి బ్రహ్మీభూతుడైపోయాడు. సమయం సమీపించగానే ఆయన తన దృఢమైన దేహాన్ని విడిచిపెట్టేశాడు. తన కాలి మడమలతో మూలాధారం వద్ద గల విసర్జనేంద్రియాన్ని గట్టిగా నొక్కిపెట్టి ప్రాణశక్తిని మెల్లగా పైకి లేవతీశాడు. స్వాధిష్టాన చక్రం వద్ద గల ప్రేగులను, మణిపూర చక్రం వద్ద గల బొడ్డును, అనాహత చక్రం వద్ద గల వక్షస్థలాన్ని, విశుద్ధ చక్రం వద్ద గల కంఠం యొక్క క్రింది భాగాన్ని, ఆజ్ఞాచక్రం వద్ద గల కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని వరుసగా నిలిపి ప్రాణశక్తిని క్రమంగా పైకి ప్రసారం చేసి శిరస్సున గల బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశపెట్టాడు. కోరికలు లేని ఆయన అప్పుడు తన శరీరంలో ఉన్న పృథివీ, అగ్ని, వాయువులను అంతటా సమిష్టి రూపంగా వ్యాపించిన ఉన్నటువంటి పృథివీ, అగ్ని, వాయువులతో కలిపేశాడు. అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టేశాడు. ఇంద్రియాలను, మహాకాశంలో శరీరంలోని ద్రవ పదార్థాన్ని, మహాజలంలో శరీరాన్ని నిర్మించిన పంచభూతాలను వాటి యొక్క స్థానం తప్పిపోకుండా మహాభూతాలలో కలిపేశాడు. తత్వాలు ఏ క్రమంలో పుట్టాయో దానికి వ్యతిరేక క్రమంలో వాటిని కలిపాడు. పృథ్వీని జలంలోనూ, జలాన్ని అగ్నిలోనూ, అగ్నిని వాయువులోనూ, వాయువును ఆకాశంలోనూ కలిపాడు. కృష్ణాయ నమః.